హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ అయితే అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మాత్రం గ్రూప్ స్టేజ్లో చూసుకుంటే కనుక యూఎస్ఏ అండ్ ఇండియాలో అయితే 4 పాయింట్స్తో ఉన్నాయి. ఏదైతే ఇక్కడ ఈ ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే డైరెక్ట్గా సూపర్ ఎయిట్కి వెళ్తారు. ఓడిపోయే టీం నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన సిచ్యువేషన్ ఉంది. పాయింట్స్ టేబుల్ చూస్తే కనుక మనకి ఇక్కడైతే 3 టీమ్స్‌కి మాత్రమే ఆప్షన్ ఉంది సూపర్ ఎయిట్‌కి. మనందరికీ తెలుసు. గ్రూప్ స్టేజ్ నుంచి ఓన్లీ 2 టీమ్సే క్వాలిఫికేషన్ అయితాయి. మిగతా 3 టీమ్స్ డిస్‌క్వాలిఫై అయిపోతాయి కాబట్టి టాప్ 2 టీమ్స్ ఏదో ఉంటాయో అవి మాత్రమే గ్రూప్ స్టేజ్ నుంచి అయితే క్వాలిఫికేషన్ అయితే అవుతుంది. ఇక్కడ చూస్తే గనుక పాయింట్స్ టేబుల్ ఈ విధంగా ఉంది. యూఎస్ఏ అండ్ ఇండియాకైతే మంచి పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా ఒక టీం గెలుస్తది కాబట్టి 6 పాయింట్స్‌తో వరకు క్వాలిఫికేషన్ అవుతుంది. అండ్ ఓడిపోయే టీం ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్‌ని ఖచ్చితంగా గెలవాలి. ఇండియాకైతే కెనడా తోటి నెక్స్ట్ మ్యాచ్ ఉంది. బట్ మనకి ఇక్కడ చూస్తే గనుక యూఎస్ఏకి అయితే నెక్స్ట్ మ్యాచ్ ఐర్లాండ్‌తో ఉంది. చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బట్ పాకిస్తాన్ కూడా నెక్స్ట్ మ్యాచ్ గెలిసి అండ్ ఇక్కడ యూఎస్ఏ ఓడిపోతే గనక ఏదైతే నెక్స్ట్ మ్యాచ్ ఇండియాతో కాకుండా మనకు ఐర్లాండ్ తోటి ఓడిపోతే గనక వాళ్ళకి ఒక అవుట్ సైడ్ ఛాన్స్ అయితే వస్తే 4 పాయింట్స్ తోటి ఈక్వల్ ఉన్నప్పుడు నెట్ రన్ రేట్ అనేది ప్లేలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రిటికల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు రెండు టీమ్స్కి. అండ్ మ్యాచ్ చూసుకుంటే కనుక ఈవినింగ్ 8 అయితే ఇండియాలో అయితే అవుతుంది. అండ్ సేమ్ న్యూయార్క్లో ఏదైతే ఇండియా లాస్ట్ 2 మ్యాచెస్ ఆడిందో, ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిందో అదే పిచ్ మీద ఇండియా పాకిస్తాన్ ఏదైతే పిచ్ మీద ఆడిందో అదే పిచ్ మీద అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మంచి లో స్కోరింగ్ ఫైటే ఉండబోతుంది. మళ్ళీ ఇండియా అయితే కొద్దిగా కమ్‌బ్యాక్ చేసి 150, 160 రన్స్ అయితే కొట్టబోతుంది. అండ్ మనకి యూఎస్ఏ చూసుకుంటే గనుక చాలా సెన్సిబుల్ క్రికెట్ అయితే ఆడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మాత్రం ఏదైతే పాకిస్తాన్ మీద మ్యాచ్ ఉందో లాస్ట్ ఓవర్‌లో వాళ్ళు సూపర్ ఓవర్‌లో గెలవడం జరిగింది. బట్ లాస్ట్ ఓవర్‌లో కూడా వాళ్ళు 16 రన్స్‌గా కొట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ 3 బాల్స్ కూడా ఓన్లీ సింగిల్సే వచ్చాయి. దాని తర్వాత ఒక 6 ఒక 4 రావడంతో అది టై అయ్యి సూపర్ ఓవర్‌కెళ్ళింది. బట్ వాళ్ళ ఇన్నింగ్స్ చూస్తే గనుక చాలా సెన్సిబుల్. ఒక దగ్గర ఒక బాల్‌కి సింగిల్ వస్తే అనిపిస్తే గనుక సింగిలే కొడుతున్నారు. బట్ కొద్దిగా ఫ్రీ బాల్ లేదంటే గనుక లూజ్ బాల్ వచ్చినప్పుడైతే మంచి షాట్స్ అయితే ఖచ్చితంగా ఆడుతూ ఉండడం. చాలా సెన్సిబుల్ క్రికెట్ అయితే నాకు యూఎస్ఏ నుంచి కనిపించింది. ఎందుకంటే మాత్రం మనం చూసుకుంటే గనుక మనకు వాళ్ళ కెనడా మ్యాచ్‌లో గూడా వాళ్ళు కెనడా 190 కొట్టినప్పుడు చేజ్ చేస్తూ వాళ్ళు ఇనిషియల్‌గా చాలా తొందరగా క్విక్ వికెట్స్ పడ్డ తర్వాత జోన్స్ వచ్చి మంచి ఇన్నింగ్స్ పేస్‌నైతే చేయడం జరిగింది. చాలా మంచి షాట్స్ ఆడారు. టెంపరమెంట్ వాళ్ళ దగ్గర నాకైతే కనిపిస్తుంది. ఏదైతే బంగ్లాదేశ్ చేయలేకపోయిందో లాస్ట్ ఓవర్‌లో కొట్టడానికి కొంచెం లూజ్ బాల్స్ వచ్చినప్పుడు కొట్టలేకపోయింది. బట్ యూఎస్ఏ అయితే చాలా స్టడీగా ఆడుతుండడం నాకైతే ఆశ్చర్యంగా అయితే అనిపించింది. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న టీమ్స్ లాగా ఆడడం అయితే వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్‌లు గెలిచారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో కూడా సేమ్ అట్లాంటి ప్రదర్శన ఇయ్యబోతున్నారు. అండ్ వాళ్ళకి తెలుసు యూఎస్ఏకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇండియా మీద గెలవడానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాచ్‌ని త్రూఅవుట్ ఏదైతే 20 ఓవర్స్ ఉంటుందో 20 ఓవర్స్ బ్యాటింగ్ చేయడానికే చూస్తారు. ఎంత వీలైతే గనక అంత స్కోర్ చేయడం అండ్ బౌలింగ్ వస్తే గనక ఇండియాని కట్టడి చేయడానికి 20 ఓవర్స్ వరకు వాళ్ళు బ్యాటింగ్ చేసేటట్టు లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్ళే వరకు అయితే చూడడానికైతే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి నెట్ రన్ రేట్ అవసరం. ఒకవేళ ఈ మ్యాచ్ ఇండియా తోటి చాలా హ్యూజ్ మార్జిన్‌తో ఓడిపోతే గనక వాళ్ళకి నెట్ రన్ రేట్ ఇంపాక్ట్ అయితే నెక్స్ట్ మ్యాచ్ ఐర్లాండ్ తోటి ఉంటది కాబట్టి అక్కడ ఏమైనా జరగవచ్చు. ఐర్లాండ్ మీద కూడా ఓడిపోతే గనక ఇద్దరికీ ఐర్లాండ్‌కి పాకిస్తాన్ అండ్ యూఎస్ఏకి చాలా టైట్ సిచ్యువేషన్ వస్తది. నెట్ రన్ రేట్ ప్లేకొస్తది కాబట్టి ఈ మ్యాచ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇండియా విషయానికొస్తే గనక ఇండియా అయితే సేమ్ మనకు తెలుసు పిచ్ విషయానికి అందరికి తెలుసు. టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ చేయడానికి చూస్తారు. ఇండియా కూడా అదే సిచ్యువేషన్ ఉంటది. బట్ కండిషన్స్ బట్టి చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే గనుక డిఫెండింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి ఛాన్స్ అయితే తీసుకుంటదా ఇండియా అనేది చూసుకోవాలి. ప్లేయింగ్ 11 విషయానికొస్తే గనక ప్లేయింగ్ 11లో శివం దుబే ఉండే అవకాశాలు చాలా తక్కువ నాకైతే కనిపిస్తున్నాయి. తన స్థానంలో మనకి జైస్వాల్ ఓపెనర్‌గా తీసుకొని ఏమైనా ట్రై చేస్తారా అంటే మాత్రం చూసుకోవాలి. లేకపోతే గనక ఒక ఎక్స్‌ట్రా స్పిన్నర్ తోటి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అక్షర్ మంచిగా బ్యాటింగ్, బౌలింగ్ చేయడం. మనకి జడేజా నుంచి కూడా మంచి చూసుకుంటే గనుక ఆల్‌రౌండ్ ప్రదర్శన ఉంది కాబట్టి ఒక ఎక్స్‌ట్రా బౌలర్‌ని తీసుకెళ్తే గనుక స్పిన్నర్ అని
కొద్దిగా యూఎస్ఏ బౌలర్స్ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చహల్ ఆర్ కుల్దీప్ నాకు తెలిసి 100% అయితే కుల్దీప్‌కి అయితే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది శివం దుబే ప్లేస్‌లో. అండ్ నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్‌కి అయితే శివం దుబే అవైలబుల్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే కుల్దీప్‌ని రీడ్ చేయడం కొద్దిగా ప్రాబ్లమ్ అయితదని యూఎస్ఏ టీమ్‌కి ప్రాబ్లమ్ అయితదని అయితే నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ఇదే మూవ్‌తో వెళ్తారు. ఖచ్చితంగా కుల్దీప్ అయితే ఆడుతున్నాడు ఈ మ్యాచ్. సో, చూసుకుంటే గనక ఈ విధంగా ఉంది. అండ్ యూఎస్ఏలో కెప్టెన్ పటేల్ అండ్ మనకు చూసుకుంటే గనక తిను అయితే లాస్ట్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడడం జోన్స్ గూడా యూఎస్ అయితే కలిసి వస్తుంది. ఈ మ్యాచ్ చాలా క్రూషియల్‌గా ఉంటది 2 టీమ్స్‌కి. బట్ ఇండియా అయితే ఫేవరెట్‌గా వెళ్ళబోతుంది. అండ్ ప్లేయింగ్ లెవెన్‌లో ఎలాంటి చేంజెస్ అంటే మాత్రం అదొక కుల్దీపే. బట్ బ్యాటింగ్‌లో చూసుకుంటే గనక రోహిత్ అండ్ మనం చూసుకుంటే కోహ్లీ అయితే ఓపెన్ చేస్తారు. వీళ్ళ నుంచి మంచి ఇన్నింగ్స్ రావాల్సిన అవసరం ఉంది. లేకపోయినా లాస్ట్ మ్యాచ్‌లో ఆడినట్టు మంచి స్టార్ట్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వికెట్ పోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ నెక్స్ట్ మనకు పంత్ వీళ్ళందరూ నిలబడి ఆడాల్సిన మ్యాచ్ అయితే ఉంది. సూర్య క్లిక్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రోహిత్ అండ్ కోహ్లీ మిగతా మ్యాచ్‌లలో వాళ్ళు కంబ్యాక్ చేసే అవకాశం ఉంది. బట్ మిడిల్ ఆర్డర్‌కి ఛాన్స్ వచ్చినప్పుడు యుటిలైజ్ చేసుకోవాలి. సూర్య, పాండ్యా అండ్ జడేజా, అక్సర్ వీళ్ళందరూ షైన్ కావాల్సిన అవసరం ఉంది. అండ్ పంత్ నుంచి మంచి కంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా పంత్ అద్భుతంగా ఆడే అవకాశం ఉంది. అండ్ బౌలింగ్‌లో మనందరికీ బుమ్రా, సిరాజ్ వీళ్ళకి ఏమైనా రెస్ట్ ఇస్తారో చూసుకోవాలి. బట్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి ఎలాంటి రెస్ట్ అయితే ఉండబోదు. బట్ చూసుకుంటే గనుక వీళ్ళ నుంచి మంచి ప్రదర్శన వస్తది. అండ్ యూఎస్ఏ కూడా మంచి ప్రదర్శన చేయబోతుంది. చాలా టైట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఎట్లా విన్ అయితారు? ఖచ్చితంగా కుల్దీప్ వస్తే గనక తనకైతే 5 వికెట్ హాల్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా కుల్దీప్‌కి ఈరోజు. సో, నేను పోల్ కూడా పెడతాను. పోల్‌లో పార్టిసిపేట్ చేయండి. నా వీడియో ఇక్కడి వరకు నచ్చితే గనుక ఖచ్చితంగా నా వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో ఇక్కడి వరకు చూస్తే గనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. థాంక్ యూ.